ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులకు ఆ దృశ్యాలు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు నారావారిపల్లి వెళదాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భోగి మంటలు వేస్తూ భోగభాగ్యాలు కలగాలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలంతా ఆకాంక్షించారు. ప్రస్తుతం నారావారిపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ అలాగే నారా నందమూరి ఫ్యామిలీలు అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈరోజు భోగి మంటలు వేస్తారు. భోగభాగ్యాలు కలగాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ హరిబాబు నారావారిపల్లిలో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఈరోజు ఎలా జరిగాయి అక్కడ నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు? ఏం చెప్తున్నారు సీఎం చంద్రబాబు? ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా భోగి భాగ్యాలతో తలతూగాలని కోరుకుంటూ ప్రజలందరూ ఈరోజు భోగి మంటలు వేసి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసి ఆ సంబరాల పండుగనైతే చేసుకున్న పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబం కొంత సంబరాలకైతే పండగకైతే కొంత దూరంగా ఉంది. అయితే గ్రామంలో మాత్రం నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏదైతే మహిళలకు చిన్నపిల్లలకి పోటీలు నిర్వహిస్తారో వాటిని ఈసారి మాత్రం యథావిధిగా కొనసాగించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోనే పిల్లలందరికీ కూడా మహిళలందరికీ రంగోలీ పోటీలు పెట్టారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరితో కలుసుకొని మహిళల రంగవల్లుల పోటీలు తిలకించడం కానీ, అక్కడికి వచ్చిన విజేతలకి బహుమతులు అందజేయడం కానీ, అలాగే చిన్నపిల్లలకి ఏదైతే ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలందరికీ కూడా వయసు ఆధారంగా వాళ్ళకి పోటీలు పెట్టడం జరిగింది. ఆ పోటీలలో గెలుపొందిన వారందరికీ కూడా చంద్రబాబే స్వయంగా వాళ్ళకి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించిన పరిస్థితి. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ కుమారుడు, చంద్రబాబు మనవడు లోకేష్ తనయుడు దేవాంశ్ కూడా, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, చిన్నపిల్లలు కూడా ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు కూడా సాధారణ ప్రజలతో విద్యార్థులతో కలిసి వాళ్ళు కూడా పోటీలలో పాల్గొని పోటీలలో నెగ్గే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని దేవాంశ్ కొంత వెనకబడినప్పటికీ కూడా బాలయ్య బాబు మనవడు మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కొన్ని 3 విభాగాలలో బహుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఆ చిన్నారుల మధ్య వాళ్ళు బహుమతులు అందుకుంటున్న నేపథ్యంలో తన తాత బహుమతులు అందిస్తున్న నేపథ్యంలో దేవాంశ్ కూడా చాలా సంబరపాటుకు గురవుతూ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ కూడా తన ఆశ్చర్యాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో నారావారిపల్లిలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. కొంతమంది ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా ఆటోలను వితరణ చేయడం జరిగింది. అలాగే ఏదైతే రంగంపేట నుంచి ఉన్న రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం, దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఏదైతే రంగంపేటలో ఉన్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్ మీద 8 కిలోవాట్ల విద్యుత్ సరఫరా భారం పడుతుంది కాబట్టి భవిష్యత్తులో దానికి మరింత విద్యుత్ భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నారావారిపల్లిలో సరికొత్తగా 3 మెగావాట్లతో ఒక విద్యుత్ క్లోజ్డ్ సర్క్యూట్ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన భూమి పూజలు చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఇది 6 నెలల్లో ఈ సబ్స్టేషన్ పూర్తిగా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే నారావారిపల్లె చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాలకి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రైతులకి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నారావారిపల్లిలోని ప్రతి 23 ఇళ్లకి సోలార్ పవర్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఎస్పీడీసీఎల్ అధికారులతో కూర్చొని వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, దానికి వాటి ఇన్స్టాలేషన్ ఎలాగా, వాటిని సరఫరాకు సంబంధించి ఎలా చేపట్టాలన్న అంశాన్ని కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా వాళ్ళతోటి చర్చించడం జరిగింది. అలాగే రంగంపేటలో ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి దాదాపు 1,50 లక్షల వ్యయంతో శ్రీ సిటీ యాజమాన్యం పూర్తి స్థాయిలో డిజిటల్ తరగతుల గదులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో రంగంపేటలోని స్కూలును కూడా ఆధునీకరించడంతో పాటు ఆ స్కూల్లో డిజిటల్ తరగతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఈరోజు చంద్రబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. అటు తర్వాత ఏదైతే వివిధ దూర ప్రాంతాల నుంచి జిల్లా నుంచి నలుమూలల నుంచే కాకుండా కడప, అన్నమయ్య,
అలాగే నెల్లూరు ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి కూడా ఆయన వినతులను స్వీకరించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో కొంతమందిని అడిగి తెలుసుకోవడం, అక్కడికక్కడే వాళ్ళకి పరిష్కారం చూపించడంతో పాటు వినతి పత్రాలు అన్నింటినీ తీసుకొని ఆయన తన స్పేషికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటీవల కాలంలో జననాయకుడి పేరుతోటి ఏదైతే పోర్టల్ ప్రారంభించారో ఆ పోర్టల్కి వీటిలన్నింటినీ అప్లోడ్ చేయాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి సూచించడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి చంద్రబాబు నాయుడు మరోమారు తన బయటకు వచ్చి తన తల్లిదండ్రులు ఉన్నారు ఖర్జూర నాయుడు అలాగే అమ్మనమ్మ దంపతులకి బట్టలు సమర్పించుకొని వాళ్ళకి పూజలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి ఎడ్ల బండి మీద ఆయన నారావారిపల్లె మొత్తం సంచరిస్తూ వెళ్ళడానికి కూడా రంగం సిద్ధం చేశారు. రేపు సాయంత్రం విడుదల చేసి 15వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఆయన తిరిగి మళ్ళీ హైదరాబాద్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి విజయవాడకు వస్తారని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు నాయుడు పర్యటన దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులందరూ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నీ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన ఏర్పాట్లకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ కూడా చంద్రబాబు సంక్రాంతి సంబరాలను విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిబాబు ఫర్ యువర్ ఫీల్డ్ రిపోర్ట్.